ప్రజలందరూ అనుకుంటున్నారు వాడుకుని వదిలేయటంలో చంద్రబాబు టీడీపీ దిట్ట. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ని కూడా ఈ విధంగా చేశారు. అదే విధానం రేపొద్దున పవన్ కళ్యాణ్ మీద కూడా అవలంబిస్తారు. ఎన్టీఆర్ ఆ రోజు తిరిగితే వచ్చిన సీట్ల కన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ తిరిగితేనే అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి చంద్రబాబు గారిని బతికించడం జరిగింది, పార్టీని బతికించడం జరిగింది. మీకు ఇంత మేలు చేసినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పడుకున్నా మీకు ఏమీ ఉండదు. మీకోసం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఎంత ఇదిగా చేసినా ఏమీ ఉండదు. అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి గురించి మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 4వసారి ఎంత దిగజారిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికి 18 గ్రామాలకు పరిమితం అయిపోయావు ఇదే రాజధాని ఏరియాలో. పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే ఈ పవర్ అనేది మీకు ఉండేది కాదు. మీరు ఏదన్నా చేస్తే దేవుడు ఉన్నాడు పైన, ఆయన కొడతాడు మిమ్మల్ని దెబ్బ. దేవుడు లాంటి ప్రజలు ఉన్నారు, అంతా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇదివరకు ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలకి పరిమితం అనుకున్నారేమో. ఇవాళ ప్రతి కులంలోకి వెళ్ళాడు, ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళాడు, ప్రతి గ్రామంలోకి వెళ్ళాడు, ప్రతి జిల్లాలోకి వెళ్ళిపోయాడు. పవన్తో పెట్టుకుంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే. ఏం కాదు, 151 మంది ఉన్నవాళ్ళ ఆ రోజున ఏ విధంగా ఓడించగలిగామో ఇవాళ పవన్ కళ్యాణం చేస్తే, అన్యాయం చేస్తే పవన్కి ఇవాళ మిమ్మల్ని ఓడించడం కూడా మాకు పెద్ద బొచ్చుతో సమానం. అక్కడ దాకా తెచ్చుకోరని చెప్పి కూటమిని గౌరవిస్తారని పవన్ కళ్యాణ్ ఉండబట్టే నిధులు వస్తున్నాయి.